క్లాస్ మొత్తం పెన్ డ్రాప్స్ అనేది దేవుడు మాట్లాడలా. కొట్టింది ఎవరిని? అమాయకురాన్ని. ఎందుకు? ఎవడో మనకు తెలిచాలి కాబట్టి, ఎవడో మనకి తెలిచాలి కాబట్టి. అంటే కొన్ని టిట్ ఫర్ మనం అలాంటి ప్రయోగాలు చేయకపోతే పిల్లలు కంట్రోల్ కాదు. ఇట్లనే ఈ లోక జ్ఞానం అంటే వెళ్తాం. ఏ జ్ఞానం కావాలి నీకు? దేవుడి జ్ఞానం. ఆ జ్ఞానం కావస్తే కట్టలను అనుసరించడం ద్వారా. ఏంట కట్టలు చెప్పాను? విశ్రాంతరాన్ని పరిశుద్ధంగా ఆచరించాలి. నీ తల్లిని తండ్రిని సన్మానించాలి. నీ తల్లిని తండ్రిని సన్మానించాలి. నరహత్య చేయకూడదు, జబిసకూడదు, దొంగిలకూడదు, కొడుకోని మీద అపశాసనం పలకూడదు, కొడుకోని ఇల్లు ఆశపడకూడదు, కొడుకోని భార్యనైనను దాసులను దాసులైనను ఎద్దులైన గాడులైనను దేనిని కూడా ఆశపడదు. ఈ కట్టలు అనుసరిస్తే జ్ఞానాన్ని ఇస్తాను. స్తోత్రం హల్లెలూయా. అంటే దేవుడి యొక్క జ్ఞానాన్ని, నీతి, నియమం, ధర్మాన్ని పాటించాలి. ప్రభు మాట్లాడుతున్నాడు మరి వాక్యం ద్వారా. మొదటి రాజులు 10వ అధ్యాయము 23వ వచనం. మొదటి రాజులు 10వ అధ్యాయము 23వ వచనం. ఈ ప్రకారము రాజైన సొలొమోను ధనము చేతను జ్ఞానము చేతను భూపతులందరిలో అధికుడైన. స్తోత్రం హల్లెలూయా. ఏమండి? ఎందుకు సొలొమోను మహారాజు, ఎందుకు సొలొమోను మహారాజు ఈ ప్రకారం రాజుల సొలొమోను ధనము చేతను జ్ఞానము చేతను భూపతులందరూ రాజులందరిలో హెచ్చుగా ఉన్నాడు. ఈయన అన్నాడు యేసు ప్రభుత్వం వచ్చి, అయ్యా నేను ఇక మనవి చేస్తున్నానండి నా యేసు నాయన, నేను పిల్లవాడిని కొద్దివాడిని చిన్నవాడిని. 3వ అధ్యాయము 12, 13, 14. మొదటి రాజులు 3, 12, 13, 3 అధ్యాయం. నీవు మనవి చేసి ఆలకించున్నాను, బుద్ధి వివేకముల హృదయం నీకు ఇస్తున్నాను. పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడు లేదు, ఇక మీదట నీ వంటి వాడు ఉన్నాడు. మరియు నీ ఐశ్వర్యము ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా నీకు ఇస్తున్నాను. అందువల్ల నీ దేవులన్నిటిలో రాజులలో నీ వంటి వాడు